గుంటూరులో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం? గుంటూరులో సిద్ధం సభ అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల విజయవంతం అవుతుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెత్తడం మొదలైంది. ఎక్కడ చూసినా జనాలు ఇసుకేసినా రాలినంత జనాలు ఆల్రెడీ కనబడుతూనే ఉంది. ఇంకా ప్రోగ్రామ్ ఇంకా కొన్ని సమయంలో మొదలవుతుంది కాబట్టి ఇంకా జనాలు చూడండి, తీసుకెళ్తే రాసినంత జనం వచ్చేసారు. ఇప్పుడు యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు అన్నారు. మీ యూత్ అంతా ఎటుపక్క ఉన్నారు? జగన్ వెనకున్నారా? ధర్మంకి వెళ్ళి నిలబడుతుందండి. ముందు పవన్ కళ్యాణ్ మొత్తం వేస్ట్ కాళ్ళు, మళ్ళీ జన్మభూమి కమిటీలని వాళ్ళని వీళ్ళు వచ్చి జనాల్ని రక్తాలు తాగడానికి వస్తారులే కానీ ఏముండదు. మళ్ళీ 175 జగన్మోహన్ రెడ్డి గారు 175 ఒక్కళ్ళ కాదు, ఒక్కళ్ళకి 3, 4, 5 వచ్చిన సరే జగన్ ఏం చేయలేరు. ఎవరైనా సరే 175 నియోజకవర్గాల్లో ధర్మం గెలవబోతుంది. మళ్ళీ అదే సీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. జగన్ మాది కండరాజు గుంటూరు. నాకు కాలు యాక్సిడెంట్ అయింది. మా వాళ్ళు ఎవరో రాల. అక్క వాళ్ళు ఉన్నారు, బావాళ్ళు ఉన్నారు, ఎవరు రాల. జగన్ పార్టీ వాళ్ళు వచ్చారు. కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు వచ్చాడికి? జగన్ అనే అభిమానం, ఇబ్బందిగా ఉన్నా ఎందుకు వచ్చావు? జగన్ అన్న అమ్మమానం, జగన్ అన్న అమ్మమానం. పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు. ఆ అభిమానం వచ్చాం మేము. మాకు జగనే కావాలా. కండరాజు గుంటూరు బాజీ గారు దుగ్గిరాల మండలం. అది డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. జగన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ వచ్చినా అడుక్కుంది ఏంటమే, ఎవరు ఏరు ఓట్లు మాకు పక్కా జగన్ అన్నాయే. గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? మనకయ్యానే తెలీదు, ఓన్లీ జగన్. బాగుంది, హ్యాపీగా ఉంది. ఇంకా రాలా అన్నయ్య వస్తాడు. పేదలను పట్టించుకునే అన్నయ్య. చంద్రబాబు పట్టించుకోడు, పవన్ కళ్యాణ్ పట్టించుకోడు, ఎవరో పట్టించుకోరు. రక్త సంబంధం వల్లే పట్టించుకోవట్లే. జగన్ అన్నయ్య వాళ్ళే పట్టించుకుంటున్నారు మమ్మల్ని. జగన్ అన్నయ్య. గుంటూరులో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? అన్న మాదైతే తెనాలన్నా. మేము తెనాల నుంచి ఎందుకు వచ్చామంటే మామూలుగా నడకుండా మా బస్సు ఆపేశారు. దేనికి వచ్చారంటే ప్రత్యేకంగా జగన్ అన్న నా కోసం చాలా చేశారన్న. మా ఇంట్లో నెలకు 9,000 పింఛన్ ఎత్తనాడు. మా అమ్మకి ఇళ్ళ పట్ట ఇచ్చాడు. మా పెద్ద 18 రూపాయలు డబ్బులు ఎత్తనాడు. మాకైతే ఏ ఇబ్బంది లేదు. 2019లో పాలన కన్నా ఈ పాలన నాకు బాగా నచ్చింది అన్న. ఎందుకంటే నాకు 2019లో ఓటు వచ్చింది. నేను అదొకటి ఓటేసా, జగన్ అన్నకు ఓటేసా. ఈ సంవత్సరం మరి నాకు బాగా అన్న పాలన బాగా నచ్చింది అన్న. నాకు జగన్ అన్నే కావాలి. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ వాడు తప్పున్నా కూడా కన్నా వాడికి వెనక ముందే లేదు. రాజకీయ సినిమాలు చేసుకోవాలి. రాజకీయ వాడికి ఎందుకన్నా ముందు వాళ్ళు కొట్టుకొని మళ్ళీ మూతలు లాక్కొని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకన్నా రాజకీయాలు? వాళ్ళు వేస్ట్ అన్న. ముందే తిట్టాడు, లోకేష్ ని తిడతాను చెప్తా మొత్తం చెప్పాడు. తర్వాత చంద్రబాబు జైల్లో పడంగా ఏం చెప్పాడు? ఏది తెలుగుదేశం జనసేన ఒకటే అవుతుందని చెప్పారు. ఎందుకు ఆ మాటలు? ముందు ఉంటే ఒకటే ఉండాలి, తర్వాత 2 మాటలు ఎందుకన్నా? మూతులు లాగా వాళ్ళు ఫలితాలు వాళ్ళంతా. నాకైతే జగన్ పాలన ఇంకేం వద్దన్నా. నాకు ఓటు కాడ నుంచి 2009లో వయసులో చనిపోయాడు. తర్వాత నాకు ఓటు కాడ జగన్ అన్నే. జగన్ తప్ప నాకు ఎవరు వద్దు, జగన్ అన్నే కావాలి నాకు. గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? సిద్ధం సభ చాలా జనరంగికంగా, ప్రవాహంగా, జనం వర్షం వచ్చినా సరే విజయవంతం చేయడం లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఈ వరవడిని ఆపడానికి ఏ చంద్రబాబు, ఏ పవన్ కళ్యాణ్, ఏ బీజేపీకో కుదరదు. మాది గుంటూరు జిల్లా పెదకా. కానీ మాకు అమ్మటి మురళి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పొన్నూరుకి వేస్తున్నాడు. ఆయన్ని అఖండ వేల మెజార్టీ, సుమారుగా 25,000 మెజార్టీతో అమ్మడి మురళీకృష్ణని గెలిపించుకుంటాం. అదేగా ఎంపీ క్యాండిడేట్ కిలార్ రోసీ గారిని కూడా పైగా 1,02 లక్షల మెజార్టీ పైగా ఇద్దరిని గెలిపించుకోవడానికి మా శాశక్తిలో కృషి చేస్తాం. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. జగన్ ఓడిస్తాము, ఒంటరిగా ఉన్నాడు, జగన్ భయపడుతున్నాడు అంటున్నారు కదా. జగన్ ఎప్పుడు భయపడండి, సింహం ఎప్పుడు సింగల్గా వస్తుంది. వాళ్ళు గెలవలేక పొత్తుల మీద ఆధారపడి రెంపర్లాడుతూ తన్నుకుని టికెట్ల కోసం కొట్టుకుని సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో వైనాట్ 175 కంపల్సరిగా జగనన్న చేసిన అభివృద్ధితో వైనాట్ 75 అనేది కంపల్సరిగా గెలుస్తాం. అదేవిధంగా సుమారుగా 20 ఎంపీసీలు కంపల్సరీ గెలవడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్ అనే శక్తి పేదవాడి శక్తి. జగన్ అన్నకి ఈ రాష్ట్రంలో ధనికులు కాదు,
అట్టడుగున ఉండే పేదవాళ్ళకి, మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీలకి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉండడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు చూసినట్టే మీటింగ్ చిన్నపిల్లలు తీసుకుని ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? డబ్బులు తీసుకుని కొద్దిసం కాదు, అన్న మీద ఉన్న ప్రేమతో వస్తున్నారు. కంపల్సరీగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రెండోసారి సీఎం కావడం తథ్యం. అదేవిధంగా మా పన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు 25,000 మెజారిటీతో గెలవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం, గెలిపించడానికి. కానీ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పొన్నూరు నియోజకవర్గం మిర్చి ఎలా ఫేమస్, సిద్ధం ప్రోగ్రాం కూడా అంత ఫేమస్. ఈ ప్రభజన జనంతో జగనన్న సంక్షేమ పథకం ఎలాగ సారథిగా ప్రవహిస్తుందో అలాగని ఇది శుభసూచకం. వర్షం పడింది మాకు. ఎప్పుడు జై జగన్, జై అంబటి మురళి గారు నియోజకవర్గానికి మేము గెలిపించుకున్నాం. ఆయన మాకు ఎమ్మెల్యే. అది ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా మరిన్ని వర్షాలు ఎదుజలుగుతాయి మాకు ఎలాంటి అంబటి మురళి గారు ఎలాగున్నారో ఆయన పైన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నారు. మాకు అభయం ఆయనే. అది డెవలప్మెంట్ ఏం చేశాడు అంటున్నాడు కదా జగన్. ఆయన కనబడదు, దత్తపుత్రుడు కనబడదు, ప్లస్ ఇంకోటి ఉన్నాడు ఆయనకు కూడా కనబడదు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ పొగ పెడుతున్నాం, వాళ్ళు కనబడరు ఆ పొగ వలన. అది జై జగన్. మరి ఇప్పుడు అంటే ఈ మేమంతా సిద్ధం సభ ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? మిలియన్స్ దాటిపోయారు, 5 మిలియన్స్ దాటిపోయారు. ఈ వర్షం వచ్చినా జనం అంతే ఉండారు, తడుచుకుంటా. ముద్దైనా సరే నీరు గారిన ఈ జగనన్నను చూసుకోవడానికి, అంబటి మురళి గారిని గెలిపించుకోవడానికి, ఎంపీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. సంసిద్ధంగానే ఎప్పుడు కనురెప్పలా కాపాడుకుంటాం. జై జగన్, జై అంబటి మురళి.